సిద్ధార్థ కరాటే అసోసియేషన్ 42వ వార్షికోత్సవం సందర్భంగా సిద్ధార్థ కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరి మోహన్ రావు ఆధ్వర్యంలో ఒంగోలు మహాలక్ష్మి కళ్యాణ మండపంలో కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మండవ మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి మండవ సుబ్బారావు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సిద్ధార్థ కరాటే 42వ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులో మహాలక్ష్మి కళ్యాణ మండపంలో ఇంటర్ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్ కండక్ట్ చేస్తున్నాం. దాదాపు 4 రాష్ట్రాల నుంచి తమిళనాడు, అలానే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి దాదాపు 600 మంది ఈ వర్షాలకు కూడా తట్టుకొని ఇలాంటి పరిస్థితుల్లో కూడా అందరూ వచ్చి సక్సెస్ చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ఈ కరాటే అసోసియేషన్కి ముఖ్య అతిథులుగా ఈరోజు సాయంత్రం 3 గంటలకి ముఖ్య అతిథులుగా దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు, అలానే అశోక్ రెడ్డి గారు గిద్దలూరు ఎమ్మెల్యే, అలానే కరాటే అసోసియేషన్ చైర్మన్ గారు ఈరోజు ఉదయం మనకి కరాటే పోటీలను ప్రారంభించడానికి మండవ మురళీ గారు కరాటే అసోసియేషన్ అధ్యక్షులు ఏపీ తెలంగాణ, అలానే ప్రతిభా కాలేజీ వెంకటేశ్వర్లు గారు, హర్షిని కాలేజీ కరస్పాండెంట్ గారు గోరంట్ల రవికుమార్ గారు, అలానే మన మారెల సుబ్బారావు గారు, ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ భాస్కరరావు గారు, మండవ సుబ్బారావు గారు, జిల్లా మన కరాటే అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి వచ్చి పోటీలను ప్రారంభించడం జరిగింది. ఇవి సాయంత్రం అయిపోయేటప్పటికి దాదాపు 6-7 గంటలు అవుతూ ఉంటుంది. వీళ్ళందరికీ మనం ఉదయం టిఫిను, మధ్యాహ్నం భోజనం, అలానే రాత్రికి భోజనం వసతులు కల్పించాము. వచ్చిన వాళ్ళ మాస్టర్లందరికీ కూడా వసతి కూడా కల్పించి అందరు గెలిచిన వాళ్ళందరికీ మెడల్స్, సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది. అలానే ఓవరాల్ ఛాంపియన్షిప్ ఈవినింగ్ జరుగుద్ది. మెన్, ఉమెన్కి అవి కప్పులు అవన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని ఎక్కువ మంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ఈ కరాటే కాంపిటీషన్స్ వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యము, వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోయి పిల్లలు దృఢంగా తయారవుతారు. దాంతోపాటు ఎడ్యుకేషన్లో కూడా పిల్లలు బాగా డెవలప్ అవడానికి ఈ కరాటే అనేది ఉపయోగపడుతుంది. అలాంటి కరాటే ఛాంపియన్షిప్ ప్రోగ్రాము ఈరోజు ఒంగోలులో జరగడం చాలా సంతోషం. ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభించడం జరిగినది. దీనికి మహాలక్ష్మి ఫంక్షన్ హాల్ వేదిక ఈరోజు ఇక్కడ ప్రారంభించాం. వాతావరణం అనుకూలించకపోయినా దాదాపు 4 స్టేట్ల నుంచి వందలాది మంది విద్యార్థులు ఇక్కడ పోటీకి వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. దీని ఈవినింగ్ ఛాంపియన్షిప్ డిక్లేర్ చేస్తారు. దీనికి ముఖ్య అతిథులుగా మన ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు వస్తారు మధ్యాహ్నం. దీన్ని అందరూ ఉపయోగించి జయప్రదం చేయాలి.